ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ ప్రారంభానికి ముందే మనం రాజస్థాన్ రాయల్స్ నుంచి మాత్రం అయితే సంజు శాంసన్ రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అతనితో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే రిలీజ్ చేయబోతుంది. స్టార్ ప్లేయర్ను ఓవరాల్గా ఎవరోను రిలీజ్ చేయబోతుంది రాజస్థాన్ రాయల్స్. అదేవిధంగా ఎందుకని రిలీజ్ చేస్తున్నారు విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2026 సంబంధించి ఇప్పటికే కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ మినీ యాక్షన్ వచ్చేసరికి November 13 నుంచి December 15 వరకు అయితే జరగబోతుంది. మినీ యాక్షన్ మాత్రమైతే అదేవిధంగా రిటర్నింగ్ లిస్ట్ కానీ రిలీజ్ చేసే ప్లేయర్ లిస్ట్ వచ్చేసరికి November 15 లోపు అయితే BCIకి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందని అయితే ఒక 2 డేట్స్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కూడా ఏ ప్లేయర్ను రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాల గురించి కొంచెం క్లారిటీ రావడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ ఇప్పటికే అయితే కొంతమంది ప్లేయర్ని రిలీజ్ చేస్తున్నట్లయితే రావడం జరిగింది. దాని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్స్తో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. నా ఛానల్లో లింక్ ఉండి చూసే ప్రయత్నం అయితే చేయండి. అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్టయితే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ ముందే కొంతమంది ప్లేయర్ని రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది. ముఖ్యంగా పాత జట్టుని మొత్తాన్ని రిలీజ్ చేసి కొత్త జట్టుతోనే ముందుకు వెళ్ళాలని అయితే చూస్తుంది. అదే కొద్ది సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్ కెప్టెన్గా సంజు శాంసన్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. గత 2 సీజన్ల నుంచి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు. ముఖ్యంగా చూసుకుంటే గత సీజన్లో మాత్రం అయితే సంజు శాంసన్ పూర్తి నిరాశపరచడం జరిగింది. అటు కెప్టెన్సీలోను అటు బ్యాటింగ్లోను పూర్తి నిరాశపరచడం జరిగింది. గత సీజన్లో చూసుకుంటే కేవలం 9 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే సంజు శాంసన్కి అయితే గాయం అవడం జరిగింది. ఇవన్నీ రకరకాల కారణాలతోనే అదేవిధంగా సంజు శాంసన్ వచ్చేసరికి రాజస్థాన్ మేనేజ్మెంట్తోనే సంజు శాంసన్తోనే మధ్య చిన్నపాటి వారు అయితే నడుస్తున్నట్టయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఇవి అన్ని కారణాలతో మాత్రమైతే సంజు శాంసన్ అయితే రిలీజ్ చేయాలని అయితే రాజస్థాన్ రాయల్ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ఓవరాల్గా సంజు శాంసన్ ఐపీఎల్ కెరీర్ చూసుకుంటే 2013లో రాజస్థాన్ రాయల్ తరపున అయితే ఆరంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్ తరపున మాత్రమే ఆడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 4704 పరుగులు అయితే చేయడం జరిగింది. సంజు శాంసన్ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన అయినప్పటికీ కూడా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ మాత్రమైతే సంజు శాంసన్ రిలీజ్ చేయాలని అయితే గట్టిగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ విధంగా మినీ యాక్షన్లో వచ్చేసరికి మంచి కెప్టెన్స్ ఉన్న స్కిల్స్ గల ప్లేయర్ను అదేవిధంగా మంచి టీమిండియా ప్లేయర్ను అయితే చూసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే సంజు శాంసన్తో పాటు మరో 2 ప్లేయర్ని అయితే రిలీజ్ చేయాలని అయితే ఆర్ఆర్ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీలంక స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన మహేష్ తీక్షణ కూడా రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది. మహేష్ తీక్షణ గత సీజన్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. గత ఆక్షన్లో వచ్చేసరికి 4,40,00,000 ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా సీజన్లో చూసుకుంటే 14 మ్యాచ్లు ఆడిన మహేష్ తీక్షణ కేవలం 11 వికెట్లు మాత్రమే అయితే తీయడం జరిగింది. పూర్తి నిరాశపరచడం చెప్పుకోవచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లో కానీ స్పిన్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ని అయితే తీసుకోవాలని అయితే చూస్తుంది స్పిన్ కేటగిరీలో. అందుకే మహేష్ తీక్షణ అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మహేష్ తీక్షణ ఎకనామిక్ మాత్రం అయితే చాలా పిలవంగా అయితే కనిపిస్తుంది. ఎకనామిక్ రేట్ వచ్చేసరికి 9.26 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అన్ని సినారియోలు తీసుకునే మహేష్ తీక్షణను అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అతనితో పాటు వెస్టిండీస్ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ అయిన ఇట్మాయర్ మాత్రమైతే రిలీజ్ చేయబోతుంది రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ అయితే. గత కొద్ది సీజన్ల నుంచి ఇట్మాయర్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. దాదాపు 3 నుంచి 4 సీజన్ల వరకు అయితే పూర్తి పేలవ ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. గత సీజన్లో వచ్చేసరికి ఇట్మాయర్ 11 కోట్లు ఇచ్చి అయితే రిటర్న్ చేసుకుంది. ఆ సీజన్లో వచ్చేసరికి కేవలం 239 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. 14 మ్యాచ్లు ఆడి పూర్తి నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. అది ఫినిషింగ్ రోల్లో కానీ అదేవిధంగా అనుకున్నంత స్థాయిలో డెత్ ఓవర్లో రాణించకపోవడం ఫినిషింగ్ అద్భుతంగా ఇవ్వకపోవడంతోనైతే ఇతన్ని అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే ఆర్ఆర్ మేనేజ్మెంట్ అయితే చేస్తుంది. అదేవిధంగా ఇతన్ని రిలీజ్ చేసి ఫారెన్ ప్లేయర్లను చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. మినీ యాక్షన్లో వచ్చేసరికి బెస్ట్ స్పిన్నర్గా అదేవిధంగా ఆల్రౌండర్లు పైన అయితే ఎక్కువ దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 కీలకమైన ప్లేయర్లు మాత్రమైతే ఆక్షన్లోకి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 ప్లేయర్లు మాత్రమైతే రాజస్థాన్ రాయల్స్ అయితే రిలీజ్ చేయబోతుంది. వీరి ప్లేస్ అయితే కొత్త ప్లేయర్ని అయితే తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మినీ యాక్షన్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి ఎక్కువ బ్యాటింగ్ పైన అదేవిధంగా ఆల్రౌండర్ పైన అదేవిధంగా ఫినిషర్ల పైన అయితే ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే భారీ హిటర్లతోనైతే మెగా యాక్షన్లు అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. అదేవిధంగా బౌలింగ్లో కూడా కొంచెం మార్పులు అయితే చేసే అవకాశం అయితే కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్రజెంట్ వరకు అయితే రాజస్థాన్ రాయల్స్ నుంచి అయితే అందుతున్న సమాచారం ఇదే.
అని కూడా చెప్పుకోవచ్చు. మరి సంజు శాంసన్ జట్టు నుంచి రిలీజ్ చేస్తూ అతని ప్లేస్లో వచ్చేసరికి ఏ ప్లేయర్తో భర్తీ చేసే అవకాశం ఉంది అనేది అయితే చూడాలి. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వేరే ప్లేయర్ను క్యాష్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే ఏ ప్లేయర్ను కొనుగోలు చేశారన్నది అయితే ఇప్పటివరకు అయితే బయటకి అయితే రాలేదు. ఒకవేళ రాగానైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఓవరాల్గా రాజస్థాన్ రాయల్ నుంచి మాత్రమైతే ఇదే అప్డేట్ అయితే ఉంది ప్రజెంట్ వరకు మాత్రమైతే. ఇంకేమైనా అప్డేట్ రాగానైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.